హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి పక్కనేమో నూడిల్స్, ఈ పక్కన ఏంటి టీలా ఉంది అని అనుకోకండి. ఇది థమ్స్ అప్ అండి. ఇది ఏమైంది అనుకుంటే నైట్ 12:30 అయిపోయింది. నాకైతే చాలా బాగా ఆకలేస్తుంది. ఏమున్నాయా అని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే 4 ఎగ్స్ ఉన్నాయి. 4 ఎగ్స్ ఉన్నాయి కదా అని ఆమ్లెట్లు వేసుకుందామంటే తినాలనిపించలేదు. ఇటువైపుకి చూస్తే 2 మ్యాగీ ప్యాకెట్లు కనిపించినాయి. సో ఈ ఇప్పి మ్యాగీ ప్యాకెట్లు కనిపించడంతో సరే వెంటనే ఇది చేసేసుకోవచ్చు అని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్స్, ఈ ఇప్పి మ్యాగీ ప్యాకెట్లు తీసేసుకున్నాను. దీన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. వెంటనే ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఏంటి 12:30కి దెయ్యాలు తిరిగే టైంలో ఈ అమ్మాయి న్యూడిల్స్ చేసుకుంటుంది ఏంటి అనుకోకండి. నాకంటే చాలా ఆకలేసిందండి. ఆ టైంలో ఏమున్నాయో అవి దాన్ని బట్టే చేసేసుకున్నాను. సో ఇలా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసేసుకుని ఒక స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని 4 ఎగ్స్ ఉన్నాయన్నాను కదా, అవి అందులో వేసేసి అలా ఇలా చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇంతలో నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా 4 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది కదా. సో అలా ముక్కలుగా అవ్వాలన్నమాట. ఈ ఎగ్స్లో నూడిల్స్ వేస్తుందా, నూడిల్స్లో ఎగ్స్ వేస్తుందా అన్నట్టు ఉందండి. నూడిల్స్ అంటే ఇప్పి ప్యాకెట్లు ఏమో 2 ఉన్నాయి, ఎగ్స్ ఏమో 4 వేసాను. ఏంటి ఇన్ని వేసింది ఈవిడి అని అనుకోకండి. నాకు ఎక్కువ ఎగ్ ఉంటేనే తినాలనిపిస్తుంది. టైంకి అవి కూడా అలాగే ఉన్నాయి. సో అందుకని ఇలా చేసేసుకున్నాను. ఇందులోకి క్యారెట్, బీన్స్ ఇవి వేసుకోవచ్చు. బఠానీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. కానీ నైట్ టైము 12:30 ఈ టైంలో అవన్నీ వేయాలంటే కష్టం. నాకు కోసే అంత ఓపిక లేదు, కానీ ఆకలి మాత్రం చాలా బాగా వేసేస్తుంది. సో అందుకని ఇలా కట్ చేసుకుని ఇవే వేసుకున్నాను అనమాట. సో ఎగ్స్ అలా చిన్న ముక్కలు అయిపోయాక ఇలా పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు వేసేసుకుని ఇది కూడా ఒక నిమిషం వరకు తిప్పుకోండి. అంటే కొంచెం మగ్గాలి కదా, మగ్గకపోతే ఏమవుతుంది, ఉల్లిపాయ కస్సుమంటుంది. సో అలా కాకుండా కొంచెం మగ్గనివ్వండి. మగ్గేలోపు ఇప్పి ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్లో ఉన్న మసాలా ప్యాకెట్స్ని బయటికి తీసేద్దాం. అవి తీసేసి చింపేసి అందులో వేసేద్దాం. 2 ప్యాకెట్లకి 2 ఉంటాయి కాబట్టి 2 కూడా అందులో వేసేద్దాం. సో వేసేసి దాన్ని కూడా ఒకసారి అటు ఇటు తిప్పేద్దాం. ఓరి దేవుడా, ఆకలేస్తుందంటే ఎయ్యోటి తిందామంటే టైంకి దొరికింది కదా అని చేసుకుంటే దీనికే టైం సరిపోయేలా ఉంది అని అనిపించిందండి. అనుకోకండి, చాలా ఫాస్ట్గా ఈజీగా 2 మినిట్స్లో అయిపోయేలా ఉంది. సో ఆ మసాలా ప్యాకెట్ వేసేసుకున్నాక అందులోకి ఈ మ్యాగీ ఉడికేంత వాటర్ వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో అది వేసేసుకున్నాక ఈ ఇప్పి ప్యాకెట్ కూడా వేసేసుకోండి. అంటే మ్యాగీ ఇవి కూడా నూడిల్స్ వేసేసుకోండి. అందులో వేసేసుకున్నాక అందులోకి ఏం వేసుకోవాలండి, మనకు టేస్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ దాన్ని ఉడికించుకున్నారంటే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి. సో ఇది అయ్యేలోకి మన ఫ్రిడ్జ్లో కొద్దిగానే ఉంది థమ్సప్. దాన్ని పెద్ద గ్లాసులో వేసుకుంటే సగానికి వస్తుంది, బాగా చిన్న గ్లాసులోకి వస్తే ఎక్కువ వస్తుంది. సో అందుకని నేను ఈ టీ కప్స్ తీసుకున్నాను. టీ కప్లో థమ్సప్ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. సో మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు ఇది ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను కూడా ఏం పెడతారా అని చూస్తూ ఉంటాను కదా.
సో ఇవి ప్లేట్లోకి తీసేసుకున్నాక థమ్సప్ని కూడా ఆ టీ కప్పుల్లో వేసేసుకుని ఇలా ఓ పక్కన ఇది, ఓ పక్కన థమ్సప్, ఒక స్పూన్ తింటూ థమ్సప్ని తాగుతూ ఎంజాయ్ చేస్తూ అయినప్పటికీ 1 గంట అయిందండి. 1 గంట అయ్యాక ఏం చేస్తాం? పడుకుంటాం. మీరు కూడా థ్యాంక్ యూ చెప్పండి.